డివిజన్లలో ఈ చిన్న బజారు పెద్ద బజారు ఏరియాలో 46, 47 ఈ 2 డివిజన్లు 44, 46, 47 ఈ 3 డివిజన్లలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా డోర్ టు డోర్ తిరగటం జరిగింది. ఇప్పటికే కొన్ని షాప్స్ హౌసెస్ తిరగడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా షాప్స్ ఉంటాయి. అయితే ఎక్కువగా ఇప్పుడు వరకు తిరిగిన దాంట్లో వ్యాపారస్తులు ఉన్నారు. ఎక్కువగా బంగారం చేసుకునే వ్యాపారస్తులు, ఇలా రకరకాల వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, సార్ ఈసారి ఖచ్చితంగా మీకే ఓటేస్తామని వాళ్ళు చాలా చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. నిజంగా వాళ్ళ స్పందన అనూహ్యంగా ఉంది. అంటే ఎవరైనా కోరుకునేది ప్రశాంత వాతావరణం. వ్యాపారస్తులు ప్రత్యేకంగా కోరుకునేది ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ కావాలి. అక్కడ రచ్చలు, రావేళ్ళు, ఛాలెంజ్లు, పోలీసులు ఇవి కాదు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకునే ప్రశాంతమైన వాతావరణం ఏ వ్యాపారస్తులైనా కోరుకుంటాడు. వ్యాపారస్తులు బాగా ఉండి వాళ్ళ ఆదాయాలు బాగా పెరిగితేనే పరిపాలకులు రాష్ట్రాన్ని పరిపాలించగలరు. వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు సరిగా లేకుండా ఉంటే రాష్ట్రాన్ని పరిపాలించే పరిపాలకులు రాష్ట్రాన్ని సరిగా పరిపాలించలేరు. ఎందుకనంటే వాళ్ళకు ఆదాయం వస్తే వాళ్ళ ఆదాయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానీ ట్యాక్స్లు వస్తాయి. అవి వస్తేనే సంక్షేమ పథకాలైనా చేయగలం, డెవలప్మెంట్ అయినా చేయగలం. ఆ ట్యాక్సులు రాందే సంక్షేమాలు చేయలేం, డెవలప్ చేయలేం. కాబట్టి ప్రభుత్వాలు పరిపాలన సరిగా చేయాలంటే వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలు బాగా చేసి వాళ్ళు ఆర్థికంగా బలపడాలి. వాళ్ళు ఆర్థికంగా బలపడితే వాళ్ళకు వచ్చే ఇన్కంలో, వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్లో రాష్ట్రానికి కొంత షేర్ వస్తుంది. జిఎస్టీ ద్వారా 43% రాష్ట్రానికి వస్తుంది. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చేయొచ్చు, పేదలకి డెవలప్మెంట్ చేయొచ్చు. అయితే ఇది జరగాలంటే ఆ ఏరియాలో ప్రశాంత వాతావరణం ఉండాలి. ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, ఏ దేశాల్లో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉంటుందో అక్కడ వ్యాపారస్తులు వస్తారు. సింగపూర్ మనకు పక్కనే ఉంది. చిన్న కంట్రీ, చాలా చిన్న కంట్రీ. మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అంతా. కానీ ఈరోజు వెరీ వెరీ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్గా. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ వెరీ స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే ఎవ్వరూ స్ట్రైకులు చేయటానికి లేదు, ధర్నాలు చేయటానికి లేదు. అలాంటి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు నెల్లూరులో. నిన్నే యాక్చువల్గా నేను ఆర్యవైశ్య మహాసభ జరిగితే వాడు నన్ను ఇన్వైట్ చేస్తే పోయాను. అక్కడికి వచ్చిన రాష్ట్ర ఆర్య మహాసభ అధ్యక్షులు ఏం చెప్పారంటే, సార్ రోజుకు మా వ్యాపారస్తుల ద్వారా వైశ్య వ్యాపారస్తుల ద్వారా ప్రత్యేకంగా 365 కోట్లు ఈ రాష్ట్రానికి ట్యాక్సుల రూపంలో కడుతున్నాను. అంటే సంవత్సరానికి 10,000 కోట్లు కడుతున్నాం సార్ మా వైశ్యుల ద్వారా అన్నారు. అంటే 10,000 కోట్లు రాష్ట్రానికి ఎలా వచ్చిందంటే వాళ్ళు వ్యాపారాలు చేస్తే. కాబట్టి వ్యాపారస్తులు ప్రశాంతంగా చేసుకోవాలంటే ప్రశాంత వాతావరణం కావాలా. గత 5 సంవత్సరాలు మేము ఉన్నప్పుడు పరిపాలన చేసినప్పుడు నెల్లూరులో ఎటువంటి ఇబ్బందులు ఎవరికి లేవు, ఎవరి మీద కక్ష సాధింపులు లేవు. మేము ఎవరిని మా పార్టీ వాళ్ళైనా, వేరే పార్టీ వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా వ్యాపారాలు సక్రమంగా చేసుకోమని చెప్పాము. అదేవిధంగా 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీ సీట్లు వస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుంది. అటు పేదలకి, వ్యాపారస్తులకి. నేను ప్రత్యేకంగా నెల్లూరులో చెప్తున్నాను, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి వాతావరణం ఉండిందో అంతకంటే మంచి వాతావరణం లా అండ్ ఆర్డర్ ఉండేటట్టుగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.